మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా, పుంగునూరు. ఆదిలోనే సూర్యుడు దంచి కొడుతున్నాడు. సాధారణంగా మార్చి నెలలో 30 నుంచి 35 డిగ్రీల లోపే ఉష్ణోగ్రత ఉండేది. అయితే ప్రస్తుతం రెండవ వారంలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో చాలా వరకు వ్యవసాయ కూలీలు జనజీవనం స్తంభించిపోతా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఎండ వేడిమికి ఎక్కడా పోలేని పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన వైద్యాధికారి పవన్ కుమార్ ని అడిగి తెలుసుకుందాం పదండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈ 2025 సంవత్సరం వేసవి ముందుగానే వచ్చింది. మార్చి నెలలోనే ఎండలు కొన్ని చోట్ల 42 డిగ్రీలు తాకుతున్నాయి. కాబట్టి మనం వడదెబ్బకు కానీ వడగాల్పులు కానీ గురి కాకుండా 11 గంటల నుంచి 3 గంటల వరకు డైరెక్ట్ సన్లైట్ పడకుండా నీళ్ళలోనే ఉండి పనులు చేసుకోవాలి. ఇట్లా ఉపాధి హామీ పనులకు వెళ్ళే వాళ్ళు, వ్యవసాయ కూలీలు ఉదయం 7 గంటలకే పనులకు వెళ్ళి 11 గంటలకు తిరిగి వచ్చేసి లేకపోతే నీటిలో ఉండి మళ్ళీ 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు, ఎండ 6 వరకు ఉంటుంది కాబట్టి అంతవరకు పనులు చేసుకోవచ్చు. మనం ఓఆర్ఎస్ ద్రావణం అక్కడే తయారు చేసుకోవచ్చు. ఒక మంచినీటి గ్లాస్ తీసుకొని అందులో చిటికెడు ఉప్పు వేసి 1 చెంచా చక్కెర వేసుకుంటే కలుపుకుంటే అదే ఓఆర్ఎస్ ద్రావణం అవుతుంది. మనకు ఎండ నేరుగా తగిలినప్పుడు చెమట వెళ్ళిపోతుంది శరీరం నుంచి. చెమటలో నీరుతో పాటు ఉప్పు వెళ్ళిపోతుంది కాబట్టి ఓఆర్ఎస్లో ఉప్పు కలుపుతాము. ఇంకా శక్తి రావాలి కాబట్టి చక్కెర కలుపుతాము. ఈ విధంగా ప్రజలు వడదెబ్బకు వడగాల్పులు గురి కాకుండా హైడ్రేషన్ మెయింటైన్ చేయాలని సూచనలు ఇస్తున్నాము. తర్వాత వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. మనం ఎక్కడికి వెళ్ళినా నీళ్ళ బాటిల్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. గొడుగు తీసుకెళ్ళాలి. నలుపు రంగు కాకుండా లైట్ కలర్ గొడుగులు ఉంటే మంచిది. తర్వాత వస్త్రాలు కూడా వదులుగా ఉండే వస్త్రాలు వేసుకోవాలి. మనం తగినంత హైడ్రేషన్ ఉందా లేదా నాలుకని చూసుకుని పరీక్ష చేసుకుంటే మనకే తెలుస్తుంది. నాలుక తేమ శాతం బాగుంటే మనం వాటర్ బాగా తాగుతున్నాము, లవణాలన్నీ పుష్కలంగా ఉన్నాయని అర్థము. కాబట్టి ముఖ్యంగా వయోవృద్ధులు, 5 సంవత్సరాల లోపల పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు వీళ్ళు ఎండలో పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు హాస్పిటల్లో కానీ అన్ని అంగన్వాడీ సెంటర్లో, అన్ని ఉప కేంద్రాల్లో తగినంత ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయి. ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్ అయితే 1 లీటర్ నీళ్ళలో కలిపేసి 3-4 గంటల లోపల తాగేసేయాలి. తర్వాత కూల్ డ్రింక్స్ కంటే కూడా పళ్ళరసాలు, వెజిటబుల్స్ జ్యూసెస్ తాగడం మంచిది. ఇంకా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, బీపీ, షుగరు, హార్ట్, కిడ్నీ, పెరాలసిస్ ఇట్లా ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాము. ఎండలో ఎక్కువ తిరిగినప్పుడు ఫస్ట్ వడదెబ్బలో మొదటి లక్షణం నీరసంగా ఉండడము, కళ్ళు తిరగడము, అచేతన శక్తి అంటే పనులు చేసుకోలేకపోవడం, నీరసంగా ఉండడము అలా ఉంటుంది. కాబట్టి అప్పుడే మనం వాటర్ తాగి హైడ్రేషన్ కవర్ చేసామంటే సరిపోతుంది. ఒకవేళ ఇప్పుడు వాటర్ తాగలేకపోతే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తుంది. బీపీ తగ్గడము, డ్రై టంగ్ అయిపోవడము, తర్వాత యూరిన్ తక్కువగా పోవడము అలా జరుగుతుంది. ఇంకా వడదెబ్బ వచ్చి లాస్ట్ స్టేజ్. అప్పటికి వాటర్ తీసుకుని వాళ్ళు వడదెబ్బకి గురే అవకాశం ఉంది. టెంపరేచర్ 103 డిగ్రీల కంటే ఎక్కువ వచ్చేస్తుంది బాడీ. తర్వాత ఒళ్ళు మీద బొబ్బలు వచ్చేస్తాయి, డ్రై అయిపోతుంది బాడీ మొత్తం. సో అట్లాంటి పేషెంట్లు ఎవరైనా ఉంటే మనం గాలి వెలుతురు ఉన్న చోటకి షిఫ్ట్ చేసి తగినంత హైడ్రేషన్, సో నోట్తో ఏమీ తీసుకోలేకపోతే సెలైన్లు పెడతాము. మేము సెలైన్లు, వాటర్ కూడా ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టి ఇస్తున్నాం పేషెంట్లకి, ఇప్పుడు టాబ్లెట్స్ మింగడానికి కూడా. సో అన్ని సచివాలయాలు కూడా ఆదేశించాము, ఫ్రిడ్జ్లు ఉన్నాయి అన్ని చోట కొన్ని వాటర్ బాటిల్స్ పెట్టి వచ్చిన పేషెంట్లకి సరైన హైడ్రేషన్ కల్పించాలని కోరుకుంటున్నాం.